నా పేరు కవి వరప్రసాదరావు. నేను రిటైర్డ్ బయాలజీ టీచర్ను. రిటైర్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ 3 సంవత్సరాల నుంచి పిల్లల మానసిక, శారీర అభివృద్ధి కోసం పిల్లలను అన్ని రంగాలను ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేను 3 ఏళ్ల క్రితం కవి డాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ అనేటువంటి సంస్థను స్థాపించాను. ఈ సంస్థ ద్వారా పిల్లలకు ఉచిత విద్యతో పాటు పౌరాణిక, చారిత్రాత్మక, సాంస్కృతిక, పురాణాలు, ఇతిహాసాలు ఇలా ఎన్నో రకాల కళలను పిల్లలకు నేర్పిస్తూ ఈ కళల ద్వారా పిల్లల మానసిక శారీరాభివృద్ధి జరిగి పిల్లలు రేపు భారతదేశంలో తగిన పౌరులుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ సంస్థ నెలకొల్పబడింది. ఇక్కడ పిల్లలకు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అన్ని రకాల జానపద కళలు, జానపద గీతాలు, సంగీతం, కోలాటం, చెక్కభజన, డప్పు, కర్రసాము ఇలా ఎన్నెన్నో రకాల కళలన్నీ కూడా పిల్లలకు ఈ సంస్థ ద్వారా నేర్పించడం జరుగుతుంది. మరి నేను ఈ సంస్థ పెట్టినప్పటి నుంచి దాదాపు 100కు పైగా ప్రోగ్రాంలు ఇచ్చినాను. మరి పోయిన సంవత్సరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో కూడా మా పిల్లల చేత మంచి దేశభక్తి గీతాన్ని ఆలాపింపజేసి కలెక్టర్ గారి మన్ననలు కూడా పొందడం జరిగింది. అలాగే పోయిన సంవత్సరం కార్తీక మాసంలో తిరుపతిలో జరిగేటువంటి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో కూడా మా పిల్లలు అద్భుతమైనటువంటి కళను ప్రదర్శించి అందరి మన్ననలు పొందినారు. మరి ఇలా పిల్లల అభివృద్ధి కోసం నా శక్తి మేరకు ఈ సంస్థ ద్వారా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తూ పిల్లల అభివృద్ధి పొందాలనే ధ్యేయంతో పనిచేస్తున్నాను.